వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏంటంటే, విలాసమైన జీవితం గడపాలని కొంతమంది అనుకుంటారు, గడుపుతాను కూడా. కానీ ఏంటంటే అంతా మధ్యతరగతి బతుకులే కాబట్టి మనము మంచం ఉన్నంత కాలు దాపాలని పెద్ద మనుషులు చెప్తారు. ఉన్నంతలనే ఇంత చేసుకొని పని చేసుకొని బుక్కడి తిని ఉంటే అప్పు గిప్పు ఉండదని చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే పక్కోని చూసి మనం అట్రాక్ట్ అయ్యి పక్కోని కారు ఉన్నారా బై కారు కొనాలని అంటారు. ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారంటే ఫ్రిడ్జ్ ఎల్ఈడి పెద్దది తెచ్చుకున్నారంటే మనం కూడా తెచ్చుకోవాలి. వాని పిల్లలు ఎక్కువ చదువుతానంటే మన పిల్లలు కూడా చదివిపియాలని ఇట్లా బాగా అట్రాక్ట్ అయ్యి మన సంపాదనకు మించి అప్పులు చేసుకొని ఇబ్బంది పడతాను. అట్లా చేసుడు అవసరం లేదు. వానికి ఏదుంటే మనకి ఎందుకు? మనం చదివించేంత స్తోమత పట్టి అంతే స్కూళ్ళల్లో వేసుకోవాలి, అదే ఫీజులు కట్టుకోవాలి. మనకి డబ్బు ఉన్నది కాబట్టి పెద్ద స్కూళ్ళల్లో వేసుకుంటాడు, లక్షల లక్షల ఫీజులు కడతాడు. మన దగ్గర డబ్బు ఉండదు, మనం చేసే పని చిన్న పని ఉంటుంది. మనం ఇబ్బంది పడుకుంటా ఆ స్కూళ్ళల్లో వేసి ఫీజులకు ఇబ్బంది పడి మళ్ళా అంత సమాజంలో నవ్వులాట అయిపోయి పిల్లల జీవితాలు ఫీజులు కట్టకుండా మళ్ళీ వాళ్ళ జీవితం వేస్ట్ చేసుడు అవుతుంది. కాబట్టి మనం కూడా మన స్తోమతకు మించి చేయరాదు. మన స్తోమత ఉన్నంత వరకు చేసుకోవాలి. స్కూళ్ళ విషయాలైనా ఈ వెహికల్స్ ఈ పక్కోళ్ళకి ఎవరో చుట్టాలకు ఉన్నది ఆ వెహికల్స్ ఉన్నాయని, ఈ సామాన్లు ఉన్నాయని, బంగారాలు నగలు ఉన్నాయని మనం ఎప్పుడు కానీ వాళ్ళంతా ఉండాలి మనం అని చేయొద్దు. కొంతమంది ఏంటంటే మొత్తం విలాసమైన జీవితమే. ఇక ఏంటంటే అన్ని ఇంట్లో ప్రతి ఒక్కటి అన్ని ఇప్పుడు ఈఎంఐలు వచ్చిన కాడ నుంచి ఆ లోన్ల పాడుగాను అవి వచ్చిన కాడ నుంచి జనాలు ఏంటంటే సెకండ్లలో అయిపోతాయి. పోతాను కథము షాపులలో పోతాను, లోన్లు ఇస్తాను, అవి పట్టుకొచ్చుకుంటాను. సోఫాలు అనలనే, ఫ్రిడ్జీలు అనలనే, టీవీలు, సెల్ ఫోన్లు ప్రతి ఒక్కటి ఈఎంఐ ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకొని ఏమవుతుంది, ఆ ఉన్న రోజులు కట్టిన రోజులు మంచిగా కడతారు. ఏదైనా రోగం అని వచ్చి 5-6 నెలలు మంచాల పడ్డాం అనుకో, ఎప్పటికి మన లైఫ్ ఒక్క తీరు ఉండాలని ఉండదు కదా. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. మన సత్తా భక్తం ఇయ్యాలి ఇంటికెళ్ళి బయటకు వెళ్ళినట్టు ఇంటికి వచ్చా కూడా నమ్మకలేదు. ఈ కాలం అట్లున్నది. కాబట్టి మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే మనకు వెళ్ళేంత మందమే, మన ఎంత సంపాదిస్తానో దాని మందమే తెచ్చుకొని మంచిగా లైఫ్ మంచిగా లీడ్ చేయండి. లేని పోకటలకు పోయి అన్ని తీసుకొచ్చి కుప్పల అప్పు పెట్టుకుంటే వాడొచ్చి ఉన్న సామాన్ అంతా పట్టకపోతే అప్పుడు మళ్ళీ ఉల్టా ఇచ్చేది మనదే పోతుంది. కాబట్టి అట్లా చేసుకోకండి. అట్లా చాలా మంది ఉన్నారు. ఈ విలాసమైన జీవితం ఇట్లా అని జీవితాలు పాడు చేసుకుంటాను. ఉన్న లైఫ్ అంతా పాడు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఆలోచించి గమనించండి. గమనిస్తే మీకే అర్థమవుతుంది ఏంది పరిస్థితి అనేది. ఈ వీడియో ఏ ఒక్కరికైనా కానీ చూసి కొంచెం ఆపుకోండి. ఖర్చులు పెట్టుడు ఆపండి. విలాసమైన జీవితం కాదు. మనం ఉన్నప్పుడు మీరు ఇంకా డెవలప్ అవుతా అంటే మంచిగా మీ లైఫ్లో ఇంకా డబ్బు అనేది మీకు పెరిగినప్పుడు, మీ సంపాదన పెరిగినప్పుడు కొనుక్కోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అప్పు చేసి మాత్రం విలాసమైన జీవితం మాత్రం గడపకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇట్లా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము చూస్తానం కూడా. వాళ్ళకు చాలా కష్టాలు ఎదురవుతాయి. ఆ అప్పులు తీరుతలేవు, వాళ్ళ లైఫ్ సెట్ అయితే లేదు. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతాయి. పాపం ఫీజులు కట్టలేని పరిస్థితులకు వస్తాయి. అన్ని ఈఎంఐలకు పోయినాక వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఏం కూడా ఉండదు డబ్బు అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నంతలనే చేసుకొని బతుకుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. లేదు అంటే ఆ ఈఎంఐల జోలికి పోతే మాత్రం ప్రాబ్లం బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.